ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మన ఎకానమీ గోల్డీ లాక్ జోన్లో ఉందని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అసలు ఎకానమీలో గోల్డీ లాక్ జోన్ అంటే ఏంటంటే ఒక పక్క గ్రోత్ స్ట్రాంగ్గా ఉంటుంది, అంటే జీడిపి గ్రోత్ కానీ గ్రోత్ కూడా ఒక పక్క స్ట్రాంగ్గా ఉంటుంది, మరో పక్క ఇన్ఫ్లేషన్ మేనేజబుల్ లెవెల్స్లో, లోయర్ ఇన్ఫ్లేషన్ లేదా మేనేజబుల్ లెవెల్స్లో ఉంటుంది అనమాట. అంటే ఒక పక్క గ్రోత్ స్ట్రాంగ్గా ఉంటూ ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ తక్కువగా స్టేబుల్గా ఉంటే దాన్ని గోల్డీ లాక్ జోన్ అంటారు. భారతదేశ ఎకానమీ ఇప్పుడు గోల్డీ లాక్ జోన్లో ఉందని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించి, అంటే వడ్డీ రేట్లు తగ్గించి మార్కెట్లోకి మనీ పంపిణీ చేస్తుంది అనమాట. దాని ద్వారా డిమాండ్ బాగా పెరుగుద్ది, దాని ద్వారా మనం ఇన్ఫ్లేషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి మనం గ్రోత్ని పెంచుకోవచ్చు అనమాట. అయితే ఇంకో పక్క ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినందుకు చాలా మంది సంతోషపడతారు. ఈఎంఐస్ పే చేసేవాళ్ళు కావచ్చు, అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ పే చేసేవాళ్ళు కావచ్చు, హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఇలా చాలా లోన్స్ తీసుకున్నాడు అనమాట. దీంతో పాటు ఆర్బీఐ ఇప్పుడు 1 ట్రిలియన్ రూపీస్ వర్త్ ఆఫ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కూడా రెడీ అయిందంటే 1 ట్రిలియన్ రూపీస్ వర్త్ ఆఫ్ క్యాష్ ని పంప్ చేసేసి గవర్నమెంట్ బాండ్స్ తిరిగి కొనుక్కోవాలనుకుంటుంది అనమాట. సో ఇది గమనిస్తే కూడా ఆర్బీఐ మార్కెట్లోకి మనీ పంప్ చేసే ప్రయత్నంలో ఉంది.